నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. 335 నామము వేద వేద్య. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థం వేదములచే తెలియదగినది లేక వేదముల ద్వారా తెలియదగినది. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమాపోహ జ్ఞ వేదచ్చ సర్వరహమేహో వేద్యో వేదంతకృత్ వేద విధేవ చాహం. అందరి హృదయాలలో ఉన్నది నేనే. వారికి స్మరణ జ్ఞానం ఉండటం లేకపోవటం నా వలననే. నన్ను గురించి వేదముల ద్వారా తెలుసుకోవచ్చు. వేదాంతాలైన ఉపనిషత్తులను రచించినది నేనే. ఉపనిషత్తులు పరమాత్మను గురించి వివరిస్తాయి. వేదవేత్తను నేనే, వేదాలలో నేనే శ్రేష్ఠుని అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు. అంతేకాకుండా యస్మత్క్షరమతీతోహో మాక్షరాదాపి చితోమహ అతోస్మి లోకే వేదే చ ప్రార్థితః పురుషోత్తమ. నేను క్షారునికి అతీతుడును, అక్షరుని కంటే ఉత్తముడును, అంటే అధికుడును లేక శ్రేష్ఠుడను. అందువల్ల నేను లోకంలోను వేదాల్లోనూ పురుషోత్తమునిగా ప్రసిద్ధుడును. ఈ విధంగా వేదాలు పరమాత్మను గురించి వివరిస్తున్నాయి. శ్రీచక్రాస్య చతుర్వేది ద్వారిణి చతుర్వేద రూపిణి ద్వార ప్రవేశనైవ భవతి పరదేవత సాక్షాత్కార. వేదాలు 4. ఇవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఇవి పరమేశ్వరి నివసించే శ్రీ విద్యానగరంలోని చింతామణి గృహానికి 4 ద్వారాలు. జ్ఞానస్వరూపులైన ఈ ద్వారముల ద్వారా దేవీ దర్శనం చేసుకోవాలి. తూర్పు దిక్కున ఉన్న ఋగ్వేదము శుద్ధ విద్యకు, దక్షిణ దిక్కున ఉన్న యజుర్వేదము సౌభాగ్య విద్యకు, పశ్చిమ దిక్కున ఉన్న అథర్వవేదము లోపాముద్ర విద్యకు, ఉత్తర దిక్కున ఉన్న సామవేదము తురియాంబ విద్యకు స్థానములు. వీటి ద్వారా శ్రీదేవిని తెలుసుకోవచ్చును. వేదము జ్ఞానమార్గ స్వరూపము. లోకంలోని సమస్త విషయాలు అంటే ప్రాణకోటికి తెలిసినవి తెలియనివి అన్నీ వేదంలో ఉన్నాయి. అన్ని విషయాలను తెలిపేది వేదము. ఏ విధమైన ప్రమాణాల వల్ల తెలుసుకోలేని విషయాలను తెలిపేది వేదము. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల విజ్ఞానాన్ని బోధించేదే వేదము. అటువంటి వేద రూపంలో ఉండేది ఆ పరమేశ్వరి. ఆమెను గురించి తెలుసుకోవాలంటే ఉన్న మార్గం ఒక్కటే, అదే వేద మార్గం, జ్ఞాన మార్గం. వేదాల సారం ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తుల సారం మహావాక్యాలు. చతుర్వేద చతుర్మహావాక్య జ్ఞానంచే ఎరుగదగినది. ఆమె దర్శనానికి చతుర్మహావాక్య విచారము ఆవశ్యకము. 4 వేదాలు 4 మహావాక్యాలను ప్రసాదిస్తున్నాయి. ఈ వాక్యాల ద్వారా పరమాత్మను తెలుసుకోవచ్చును. ప్రజ్ఞానం బ్రహ్మ ఋగ్వేద యజుర్వేదోపనిషత్తు ఉపదేశిస్తున్నది. అంటే శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మము. అహం బ్రహ్మస్మి యజుర్వేద బ్రహ్మధారిణి ఉపనిషత్తు ఉపదేశిస్తున్నది. నేను బ్రహ్మంగా ఉన్నాను. గురుపదేశం పొందిన శిష్యుడు విషయాలను చక్కగా ఆలోచించి అందుచే కలిగిన అనుభవం చేత నేనే బ్రహ్మము అనే జ్ఞానాన్ని పొందుతాడు. తత్వమసి త్వం ఆసి సామవేద చందకోపనిషత్తు ఉపదేశిస్తున్నది. అది అబ్రహ్మము, నీవై ఉన్నావు. గురువు శిష్యుడికి నీవు బ్రహ్మంగా ఉన్నావు అని తెలియజేసే వాక్యము. ఆయామాత్మ బ్రహ్మ అథర్వవేద మండకోపనిషత్తు ఉపదేశిస్తున్నది. ఈ ఆత్మ బ్రహ్మము అని గురువు శిష్యుడికి దేహంలోని ఆత్మయే బ్రహ్మము అని గుర్తించేటట్లు తెలియజేస్తున్నాడు. పరమేశ్వరిని పరబ్రహ్మ స్వరూపిణిగా వేదముల నుండి తెలుసుకోగలము. కాబట్టి ఈ నామములో మాత వేదమాతగా ప్రసిద్ధురాలు. ఓం వేద వేద్యాయ నమః. చతురాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మర్చిపోవద్దు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ.